కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుంది అని బీజేపీ బీఆర్ఎస్ ఒగలేడుపులు ఎడుస్తున్నాయి. సో ఆ పార్టీ నేతలు చెప్తున్నారు బీసీలకు గతంలో కంటే కూడా వాళ్ళ జనాభాను తగ్గించారు, ఓసీలను పెంచారు అని విమర్శలు చేస్తున్నారు. అసలు బీసీలకు న్యాయం చేసింది ఎవరు? ఈ రెండు పార్టీలకు అర్హత ఉందా? బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ప్రభుత్వం మరి 10 ఏళ్ల పాటు బీసీలకు ఎంతవరకు న్యాయం చేసిండ్రు? కనీసము 16-17 మంది ఉండాల్సిన క్యాబినెట్లో ఎంతమంది మంత్రులు ఉన్నారు బీసీలు? 3 అంటే 3. వాస్తవానికి ఎంతమంది ఉండాలి? 8-10 మంది ఉండాలి. మరి 8-10 మందికి ఎందుకు ఇవ్వలే? బీసీలకు న్యాయం చేయాలి కదా. 50% అంటే 17 మందిలో ఎంత ఇవ్వాలి? 8-10% ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. కానీ ఇచ్చారా? బీసీలకు ఎక్కడ న్యాయం చేశారా? టికెట్ల విషయాలు న్యాయం చేశారా? ఎక్కడా న్యాయం చేయలేదు. పోనీ బీసీలకైనా కేటాయింపులు ఎక్కువ చేశారా? లేదు. మరి ఇప్పుడు కులగన్న విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేసింది అని ఎట్లా మాట్లాడుతున్నారు? ముందు మీరేం చేశారో చెప్పండి. మీరు న్యాయం చేశారా అన్యాయం చేశారో చెప్పిన తర్వాత మాట్లాడాలి. సో మరోపక్క బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కులగన్న విషయంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ప్రభుత్వం అని. అసలు బీసీలకు ఘోరమైన అన్యాయం తలపెట్టిందే మీ బీజేపీ. మొదలు మండల్ కమిషన్ రిపోర్టుకు వ్యతిరేకంగా అద్వానీ రథయాత్ర చేపట్టాడు. ఆ అద్వానీ రథయాత్రలో పార్టిసిపేట్ చేసింది ఈ మోదీయే. సో అప్పుడు అడ్డుకున్నారు. ఆ తర్వాత మండల్ కమిషన్ అమలైతే దాన్ని ఎట్లా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తూ వచ్చి మోడీ ప్రభుత్వం రెండోసారి 2019లో అధికారంలోకి రాగానే ఈడబ్ల్యూఎస్ అంటే ఆధిపత్య కులాలకు 15%గా ఉన్న ఆధిపత్య కులాలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టారు. అంటే ఇప్పటి వరకు అధికారంలో వాళ్ళే ఉన్నారు, వ్యాపారాలు వాళ్ళే ఉన్నాయి, అన్ని సంస్థలు పారిశ్రామికం వాళ్ళదే. అంటే విద్య, రాజకీయం, సామాజికం అన్ని రంగాల్లో ఎదిగిన ఆ 15% మందిలో 10% పేదలు ఉంటారా? సో ఇక్కడ 55%, 60% ఉన్న బీసీల్లో 12% పేదలు ఉంటారా? అంతేనా? అంటే దీనివల్ల ఒక్కొక్కసారి మొన్న లాస్ట్ టైం కూడా 300 మంది బీసీలు సివిల్స్కు దూరమయ్యారు. సో బీసీలకు ఎవరన్నీ చేశారు? మీ బీజేపీ ప్రభుత్వం. ఇది చాలా తీవ్రమైనది. బీసీగా సంజయ్ కుమార్ కూడా చెప్పుకోవాలి, బండి సంజయ్ కూడా బీసీలకు ఎవరు అన్యాయం చేశారు అనేది. సో అదొకటి. సో బీసీలకు కులగని చెప్పడమంటే దాన్ని వ్యతిరేకించారు మోదీ. ఆయనే బీసీ అంటారని బీసీ కాదు, ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన మార్చుకున్నారు. కానీ కులగని చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? ఒక బీసీ అయితే చేయరు. సో బడ్జెట్ విషయాన్ని ఎందుకు బీసీలకు పెట్టట్లేదు? పెట్టరు. మరి మీరు మీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తూ కులగన్న విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో అన్యాయం చేసింది అంటే, నేనేం కాంగ్రెస్ వాదిని కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకుని కాదు. కానీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో క్లియర్గా ఈ విషయంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు క్లియర్గా వివరించడం జరిగింది. ఇక్కడ మీ బీజేపీ నాయకుడు పాయల్ శంకర్ కూడా అడిగారు, అట్లాగే ఒక మాజీ మంత్రి హైదరాబాద్ చెందిన మాజీ మంత్రి అడిగారు, అట్లాగే కేటీఆర్ కూడా అడగడం జరిగింది. బీసీల జనాభా తగ్గించారు, 51% నుంచి 46% తగ్గించారు అని. ఓసీల శాతాన్ని కూడా 21% నుంచి ఇంకెక్కువ పెంచారు అని. సో క్లియర్ కట్గా సీఎం వివరించారు. గత ప్రభుత్వం సమగ్ర సర్వే, అది అధికారికంగా రిపోర్ట్ కాదు, అయినప్పటికీ ఆ సమగ్ర సర్వేలో ముస్లింలతో కలిపి బీసీలు 51% అని క్లియర్ ఉంది. సో తర్వాత ఇందులోంచి ముస్లింలు 10% ఉన్నారని పక్కన పెట్టారు. సో ఎంతమంది అయ్యారు అప్పుడు? బీసీలు 41% మంది అయ్యారు. మరి ప్రస్తుత ప్రభుత్వం 56% ముస్లింలతో కలిపి. సో ముస్లింలు 10% పోతే ఎంత అయ్యారు? 46%. అంటే మీకు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు చేసిన ప్రభుత్వం 5% పెంచడం జరిగింది ఇక్కడ. అట్లాగే ఓసీల విషయంలో గత ప్రభుత్వం 21% ఓసీలు ఉన్నారు. అంటే ఫార్వర్డ్ క్లాస్. ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీ, అసలు ఓసీ అనేది కరెక్ట్ కాదు, కానీ ఫార్వర్డ్ క్లాస్ ఆధిపత్య కులాలు 21%. మరి ప్రస్తుత ప్రభుత్వం 15.9 అంటే 16% పెట్టుకున్న ఎంత ఉంది? 5%. అంటే ఆ ఓసీలు, ఆ ఎఫ్సీలు అనబడే వాళ్ళది 5% తగ్గించారు అక్కడ జనాభా, ఇక్కడ బీసీలకు 10% పెంచారు.
సో సమగ్ర కుటుంబ సర్వే లాగా ఇక్కడ కూడా కులగణ సర్వే సరిగ్గా జరిగిందా లేదా అంటే అది రెస్పాన్సిబిలిటీ అందరిది. ఒక బీసీ